వ్యవసాయానికి చీడపీడల బెడద మామూలే అయినా కృష్ణా జిల్లా రైతాంగం మరో పెను సవాలును ఎదుర్కొంటోంది. అదే పాము కాట్లు. వాస్తవానికి పాములు వ్యవసాయానికి మేలు చేసేవే. ఎలుకల సంతతిని ఇవి నియంత్రించడం ద్వారా రైతుకు పరోక్షంగా మంచినే చేస్తాయి. కానీ గత కొన్నేళ్లుగా వర్షాకాలంలో వరదల తాకిడికి పాముల సంతతి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇదే సమయంలో పొలం పనులు జోరు మీదుండటం వల్ల రైతులు, రైతు కూలీలు పాము కాట్లకు గురవుతున్నారు. చాలల్లో పెద్ద పెద్ద పాములు ఉంటున్నాయి. నల్ల పాములు, తెల్ల పాములు, పెద్ద పెద్ద మచ్చ పాములు ఉంటున్నాయి. మాకు చాలా భయంతో వేస్తున్నాం. మరి మా పొట్ట కోసం మరి తప్పదు కదా, మేము వేస్తున్నాం. మరి దీనికి పరిష్కారం ఏమంటే చూపించండి. ఇక్కడ పొలాన్ని ఏ పని చేయాలన్నా పాములు ఎక్కువగా ఉన్నాయండి. రక్తపెంజేర్లు, తాసు పాములు, బుర్రటొక్క పాములు రోజు 4-3 చంపుతున్నాం. జనం భయపడి రావట్లేదు, హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ ఏరియాలో పాములు బాగా ఉంటున్నాయండి. రక్తపింజర్లు, తాసుపాములు అయ్యి ఉంటున్నాయి. నార్మల్లో బాగా ఉంటున్నాయి పాములు. ఎలుకల మూలన పాములు వచ్చేస్తున్నాయి. మడి దగ్గర నీళ్లు పెడతానికి వెళ్తేనో పాము ముట్టుకుంది. హాస్పిటల్కి వచ్చినా బాగా చూశారు, చలాని పెట్టారు, ఇండియా చేశారు. రైతులు ఏంటి ఆదురదాకా వెళ్ళిపోయి మళ్ళీ నీళ్ళు తీయటమో లేకపోతే మడి పీక్కోవటమనో నాటేసుకుందానో ఆ దేశలో ఉంటారు. ఆ బురదలోనూ చెత్తలోనూ ఉండి కరిచేస్తున్నాయి విపరీతంగా. ఈ సంవత్సరం బాగా పెచ్చు పాములు, అవి తాసుపాములు ఉన్నాయి, పెంజిర్లు ఉన్నాయి, కట్ల పురుగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక రకం కాదు, ఏది పడుతుంది. పాము కాట్లు రైతుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించటం విషాదకరం. అసలు పాము కరిస్తే వెంటనే ఏం చేయాలి? పాములన్నీ విషపూరితమైనవేనా? పాము కాటు వల్ల చనిపోకుండా ముందు జాగ్రత్తగా వేసుకునే టీకాలు లేదా మందులేమైనా ఉంటాయా? వివరాలు కృష్ణా జిల్లా చెల్లపల్లిలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ నుంచి తెలుసుకుందాం. ఈ సీజన్లో పాము కాటు కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అన్ని హాస్పిటల్లో కూడా పాము కాటు కేసులు ఎక్కువగానే వస్తున్నాయి. ఒకసారి వర్షాలు మొదలవగానే, నాట్లు మొదలవగానే అందరూ పొలాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. రైతులు, కూలీలు అందరూ. ఆ టైంలోనే పాములు కూడా బయటకు రావటం మూలంగా అప్పుడప్పుడు పాము కాట్లు కేసులు వస్తూ ఉంటాయి. దీనికి ప్రివెన్షన్, పాములు కరవకుండా ఉండాలి అనేది అనుకుంటే కనుక మన వైపున చాలా కష్టం మన ప్రాంతంలో. ఎందుకంటే గమ్ బూట్లు వేసుకోవాలి మోకాళ్ళ దాకా. బూట్లు వేసుకునే ఈ ఆనవాయితీ మనకి లేదు. కొత్తగా అలవాటు చేయడానికి ట్రై చేసినా కానీ అది మాత్రం సాధ్యం కాలేదు. థాయిలాండ్ లాంటి చోట్లయితే ఖచ్చితంగా వాళ్ళు పొలంలోకి వెళ్ళారంటే పెద్ద పెద్ద బూట్లు వేసుకుని వెళ్తారు. దాని మూలంగా చాలా ప్రివెంట్ చేయొచ్చు. కాళ్ళ మీద గరిచేవన్నీ కూడా కరవకుండా ఉంటాయి దాదాపుగా అనమాట. అయినా సరే మనకి కొన్ని కారణాలతో మనకి పాము కాటు తప్పించుకోలేము. సో కరిచినప్పుడు ఏం చేయాలి, ఇమీడియట్గా ఏం చేయాలి, తను పేషెంట్ ఏం చేయాలి, అట్లాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. మొట్టమొదట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు పాము కాటు మరణం 99.9% నివారించవచ్చు. కొన్ని జాగ్రత్తలు, 2-3 జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అంటే మొట్టమొదట ఎవరికైనా వచ్చేది ఏంటంటే విపరీతమైన భయం. అమ్మో అయిపోయింది, నేను చచ్చిపోయాను అని చెప్పేసి ఒక అపగంతలు పెట్టేంత భయం వచ్చేస్తుంది. దీనికి పక్క వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఎయిడ్లో మొట్టమొదటి భాగం ధైర్యం చెప్పడం. నీకేం పర్లేదు, నువ్వు కంగారు పడబాక అని చెప్తే అవతరాలకి ధైర్యం కాదు కదా, ఇంకా కోపం ఎక్కువ వస్తుంది. కలిసింది నిన్ను కాదు కదా, అందుకని నువ్వు చెప్తున్నావు ఎట్లాగా అని చెప్పేసి. అందుకని ధైర్యం చెప్పడంలో 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, విషపాము కరిచినా సరే మందున్నది, దీనికి విరుగుడు మందున్నది, ఇది మందు లేని జబ్బేం కాదు, నువ్వేం కంగారు పడబాకు, మనకు దగ్గరలోనే మందున్నది. ప్రతి పిహెచ్సిలో ఇప్పుడు యాంటీస్నేక్ వెనమ్ ఉన్నాయి. రెండోది ముఖ్యమైనది, ఈ విషపాము కరవటం మూలంగా ప్రమాదం అవ్వకుండా యాంటీస్నేక్ వెనమ్తో బతికిన వాళ్ళని ఒక ఎగ్జాంపుల్ చూపించాలి. ఒక ఉదాహరణ, ఇదిగో మన పక్క ఊళ్ళో ఫలానాయన కలిస్తే బతకలా అని చెప్పి చూపించాలి. అప్పుడు అతనికి ధైర్యం వస్తుంది. ఫస్ట్ చేయాల్సింది ధైర్యం. ధైర్యం అంటే ఇందులో ఈ 2 పాయింట్లు. ఆ తర్వాత ఏంటంటే, వీలైనంత త్వరగా దగ్గరలో ఉన్న యాంటీస్నేక్ వెనమ్ ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. సో యాంటీస్నేక్ వెనమ్ ఎక్కడ దొరుకుతుందో మనం అక్కడికి తీసుకెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, పేషెంట్ నడిపించకూడదు, పరిగెత్తించకూడదు. అంటే దూరంగా పొలాల్లో ఇక్కడ ఉన్నారనుకో, తొందరగా వెళ్దామని చెప్పేసి పరిగెత్తిస్తే స్నేక్ వెనమ్ తొందరగా మొత్తం ఒళ్ళంతా పాకిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఏంటంటే, దగ్గరలో ఒక కారు పిలిపించుకుని వెళ్ళటం, లేదంటే ఒక స్కూటరు, మోటార్ సైకిల్, లేదంటే సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాలి, అంతేగాని నడిపించకూడదు. అట్లాగే తాడు కడతాం అనేది ఒకటి, మన వాళ్ళంతా బాగా గట్టిగా తాడు కట్టేస్తారు. అసలు తాడు కట్టాల్సిన అవసరం లేదు. టూర్నికే అంటాము, ఆ టూర్నికే కట్టాల్సిన అవసరం లేదు.
ఒకవేళ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ డామినేట్ చేసి కట్టాల్సిందే అని చెప్పంటే ఎవరిదో ఒక తుండు తీసుకొచ్చి కట్టేస్తే సరిపోతుంది, కరిచిన భాగానికి పై భాగం. అంతకు మించి ఒక తాడును గట్టిగా రాయిలాగా కట్టేసేస్తే, బిగించి కట్టేసేయటం అంటే అది అది వేరే కాంప్లికేషన్స్ వస్తుంది అనమాట. అందుకని తాడు కట్టద్దు అసలు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ టైం అనేది లైఫ్ సేవింగ్. ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. లేదా మనం కొన్ని టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఎట్లా అంటే దగ్గరలో నాటు వైద్యుడు ఉన్నాడు, లేకపోతే మంత్రం వేసే వైద్యుడు ఉన్నాడు అని చెప్పి అక్కడికి వెళ్దాం అనుకుంటారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి టైం వేస్ట్ అయిపోతుంది. అంటే విషం మొత్తం అంతా పాకేసేసి ప్రమాదం అయిపోవచ్చు. అదే కట్లపాము త్రాచుపాము కలిస్తే కనుక ఊపిరి ఆగిపోతుంది. ఊపిరి ఆగిపోయిన తర్వాత ఏ డాక్టర్ ఏమీ చేయలేడు. ఇంకా సాధారణంగా హాస్పిటల్కి గేట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఊపిరి ఆగిపోయినా కానీ వెంటనే రివైవ్ చేస్తే ఎవరు చనిపోరు. కానీ హాస్పిటల్ బయటగా వచ్చేటప్పటికి డాక్టర్ చూసేటప్పటికే ఒక 5-6 నిమిషాలు లేట్ అయిపోతే ఇంక చేయగలిగింది ఏమీ లేదనమాట. అందుకని మనం వీలైనంత తొందరగా తీసుకెళ్ళాలి. టైం అనేది ఇక్కడ లైఫ్ సేవింగ్. మన దేశం మొత్తం మీద 5 రకాల విషపాములు ఉన్నాయి. మనిషిని చంపగలిగినంత విషం ఉన్నాయి. అందులో మన ప్రాంతంలో 3 రక్తపింజర, కట్లపాము, త్రాచుపాము, ఈ 3 ఈ ప్రాంతంలో అంతే ఉన్నాయి. దాదాపు ఒక 1000 కేసులు, పాము కాటు కేసులు నేను ట్రీట్ చేశాను. ట్రీట్ చేసిన వాటిల్లో హాస్పిటల్లోకి ఎంటర్ అయినప్పుడు బ్రెయిన్ డెత్ రాకుండా ఉంటే ఎవ్వరూ చనిపోరు. ఆల్రెడీ బ్రెయిన్ డెత్ వస్తే కనుక ఇక ఏ డాక్టర్ కూడా ఏమీ చేయలేడు. అందుకని టైం చాలా ఇంపార్టెంట్. పాము కాటు మరణాలకి ముఖ్యమైన కారణం విషమే కాదు, అసలు ఆ ట్రీట్ చేయడానికి డాక్టర్కి అవకాశం ఇవ్వకపోవడం. అంటే కరిచిన తర్వాత అసలు చాలామంది హాస్పిటల్కి రారు. నేను ప్రాక్టీస్ 1988లో చల్లపల్లిలో పెడితే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు మా దగ్గరికి ఇక్కడ ఉన్న చల్లపల్లిలో ఉన్న డాక్టర్స్ ఎవరి దగ్గరికి కూడా ఒక్క పాము కాటు పేషెంట్ కూడా రాలా. అంటే అసలు పాము కాటుకి వైద్యం వేరే ఉంది, ఎంబీబీఎస్ డాక్టర్లు కాదు అనేది జనంలో ఆ టైంకి బాగా పాతుకుపోయిన విశ్వాసం అనమాట. దీని మూలంగా ఇంటి దగ్గరే చనిపోవటం, లేకపోతే నాటు వైద్యం దగ్గర చనిపోవటం, లేకపోతే ట్రాన్స్పోర్ట్లో చనిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. మనం ఎక్కడ పిహెచ్సిలో ఉండే డాక్టర్ మొత్తం దాదాపుగా 199 పాము కాటు కేసులను ట్రీట్ చేయగలడు. ఆ ఒక్క కేసుని జాగ్రత్తగా రిఫర్ చేస్తే సరిపోతుంది.